ఎన్నికల ప్రచారం చాలా బాగుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని తట్టినా, ఎవరి ఇంటికి పోయినా కూడా 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ పాలన చూసిన తర్వాత కేసీఆర్ గారి విలువ ఇంకా బాగా తెలిసింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా బాగా చేశారు. అది రోడ్లు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఏదో ఒక రకంగా మేము బెనిఫిట్ అయినాము. అట్లా గోపీనాథ్ గారు కూడా బాగా చేశారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీని గెలిపిస్తామని ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కొంతమంది అయితే మేము గులాబీ ఖండ చూడగానే పరిగెత్తుకొస్తున్నారు, అమ్మ మేము మీతో ఉన్నాం, మీకు ఓట్లేస్తామని. చాలా సంతోషం. అంటే మనం చూస్తున్నాము మొన్నటి నుంచి కూడా మాటల యుద్ధం నడుస్తా ఉంది. కేటీఆర్ కూడా జోరుగా రోడ్ షో చేస్తా ఉన్నారు. సర్వే రిపోర్ట్లు అత్యధిక శాతము బీఆర్ఎస్ వైపే చూపిస్తా ఉన్నాయి. బట్ అది కేవలం మీరు డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్న సర్వేలు అంటున్నారు. దానికి ఏం చెప్తారు సమాధానం? అవసరం లేదు. అంటే వాళ్ళకి అనుకూలంగా వస్తేనేమో సర్వే కరెక్ట్, మాకు అనుకూలంగా వస్తే డబ్బులు ఇచ్చి చేయించుకున్నట్ట. ప్రజలకి డబ్బులు ఇచ్చి చెప్పమంటే చెప్పరు, ఇక్కడ మనసులో ఏదుంటే అది చెప్తారు. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ విధంగా డెవలప్మెంట్ అయింది, ప్రత్యేకంగా హైదరాబాద్ ఎంత ఫోకస్డ్ గా డెవలప్ చేశారనేది అన్ని వర్గాల ప్రజలు గమనించున్నారు. హైదరాబాద్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచున్నారు 10 సంవత్సరాలలో. తెలంగాణ రాకముందు హైదరాబాద్ లో ఎట్లా ఉండింది మనకందరికి తెలుసు. పొద్దున 2 గంటలు పవర్ కట్ అయితే సాయంత్రం 2 గంటలు పవర్ కట్. అసలు చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళైతే ధర్నా చేశారు, పవర్ హాలిడే ఇస్తే, ఇండస్ట్రీస్ కి పవర్ హాలిడే ఇస్తే. అట్లాంటి సిచ్యువేషన్ నుండి 24 గంటల్లో ఒక క్షణం కూడా పవర్ పోకుండా చేసేందంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు గొప్పతనం కదా. అది మరి పనితీరుకు నిదర్శనం కదా. సార్ డ్రింకింగ్ వాటర్ ఏం చెప్తున్నారు? అప్పుడు పీజీఆర్ ధర్నా చేశాడు, పీజీఆర్ చెప్తేనే కృష్ణ వాటర్ తీసుకొచ్చాం. ఫైన్, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. బట్ ఒక ప్రణాళికలు చేసుకుని చేస్తూ ఉంటారు. గతంలో చేసిన దాన్ని బేరీజ్ వేసుకుని భవిష్యత్ తరాలకు ఏది అవసరం అనేది ఆలోచించి ప్రణాళికలు చేస్తూ ఉంటారు. మాకైతే కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, హైదరాబాద్ అంటే ఓన్లీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కాలనీస్ కాదు, కార్పొరేషన్స్ కాదు, భవిష్యత్ తరాలకు రింగ్ రోడ్ లోపల 50 సంవత్సరాల తర్వాత ఎంత డెవలప్మెంట్ వస్తుందని బేరీజ్ వేసుకొని ఈ వాటర్ లైన్స్ గ్రౌండ్ చేయండి అని చెప్పారు. కేటీఆర్ గారు అదే చేశారు. 50 సంవత్సరాలకు సరిపడా వాటర్ భవిష్యత్తులో ఈ రింగ్ రోడ్ తర్వాత త్రిబుల్ ఆర్ ఉంది కదా, త్రిబుల్ ఆర్ లోపల ఏమేమి డెవలప్మెంట్ చేసుకోవచ్చు, 50 సంవత్సరాల తర్వాత త్రిబుల్ ఆర్ లోపల ఎంత డెవలప్మెంట్ వస్తుందని బేరీజ్ వేసుకుని ఈరోజు వాటర్ లైన్స్ వేసుకురావడం. సుంకశాల ఊరికే మొదలుపెట్టి దాన్ని బేస్ చేసుకుని సుంకశాల మొదలుపెట్టి ఈరోజు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చేశారు. కానీ 2 years లో ఏం జరుగుతుంది? 24 గంటల పవర్ ఎప్పుడు పోతుందో తెలుస్తలేని పరిస్థితి వచ్చింది. వాటర్ ఏమైంది? పర్ఫెక్ట్ ప్రణాళిక చేసి వాటర్ తీసుకొస్తే ఈరోజు ట్యాంకర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎంత తీసుకొస్తున్నారు? ఫ్రీ వాటర్ ఇచ్చినాం, 20,000 లీటర్స్ ఫ్రీ వాటర్ ఇచ్చినాం హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరికీ. ఎందుకు వాళ్ళకి బిల్లులు పంపిస్తున్నారు? ఇది బేరీజ్ వేసుకుంటున్నారు జనరల్ పబ్లిక్. వేసుకుని కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా బాగా చేశారు, మళ్ళీ మేము కేసీఆర్ని తెచ్చుకుంటాం. కేసీఆర్ గారు రావాలి మళ్ళీ నెక్స్ట్ భవిష్యత్తులో అంటే ఇది పునాది.